యేసుక్రీస్తు ప్రభు నామములో కృషి మీద కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చదవబడిన వాక్యం అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలతో తెలియజేస్తున్న మాటలు ఇవి. ఈయన ఏమంటా ఉన్నాడంటే ఇక్కడ 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమయ్యుట అసాధ్యము అనేటువంటి విషయాన్ని మనం ప్రాథమికంగా ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే విశ్వాసం గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లేకుండా మనకేం తెలియజేస్తూ ఉంది? విశ్వాసం లేకుండా ఉంటే దేవుడికి ఇష్టమై ఉండము అనేటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక మనం ఈరోజు ఏం నేర్చుకుంటామంటే విశ్వాసం కలిగి దేవుడికి ఇష్టమైనట్టు ఎలాగనేటువంటి విషయాన్ని మనం పరిశీలించేద్దాం. విశ్వాసము నమ్మకము రెండు ఒకటేననే విషయాన్ని మనం పరిశీలన చేస్తే, విశ్వాసము నమ్మకం రెండు ఒకటేనా అండి? నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? రెండు ఒకే భావాన్ని ఇచ్చినా కానీ రెండు వేరు అర్థాలు ఇస్తూ ఉంటాయి. నమ్మకం అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం చూచి దాన్ని నమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకి గమనిస్తాం, మనం ఒక విద్యార్థి ఉన్నాడు అనుకుందాం, ఆ వ్యక్తి బాగా చదువుతూ ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు 10th క్లాస్ ప్రిపేర్ అవుతూ ఉన్న పిల్లలు వీళ్ళు అనుకోండి, వీళ్ళు 10th క్లాస్ బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు, కష్టపడి చదువుతూ ఉన్నారు అనుకోండి. వాళ్ళు మనం ఏమని నమ్ముతాం? వీళ్ళు ఎట్లయినా సరే 10th క్లాస్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు అనేటువంటిది నమ్మకం మనకి. అదే బాగా చదువుకునేటువంటి వ్యక్తి రేపొద్దున ఒక 10 సంవత్సరాల తర్వాత ఏదో ఒక గొప్ప స్థాయికి వెళతాడు, లేదా ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదిస్తాడు, ఒక ఉన్నతమైన స్థితి చేరుకుంటాడు అనేది విశ్వాసం మనకి. అర్థమవుతూ ఉందా? పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇప్పటికిప్పుడు నిర్ణయించుకుని ఆ వ్యక్తి మీద మనం పెట్టుకునే భావాన్ని నమ్మకంగా గమనిస్తూ ఉంటాం. అదే భావాన్ని రాబోయే తరంలో లేదా కొద్ది దినాలైన తర్వాత, కొన్ని సంవత్సరాలైన తర్వాత ఆ వ్యక్తి మీద పెట్టుకునే మన యొక్క భావం ఏదైతే ఉందో దాన్ని విశ్వాసంగా పరిగణిస్తూ ఉంటాం అన్నమాట. అది మన భౌతిక సంబంధంగా మనకు ఉన్నటువంటి విషయం. అయితే లేఖనానుసారంగా ఏం తెలియజేస్తూ ఉందంటే విశ్వాసానికి ఒక నిర్వచనం ఇవ్వబడింది. 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే విశ్వాసం అంటే ఏంటనేది ఇక్కడ మనకి స్పష్టంగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. చూడండి, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, విశ్వాసం అనేది ఏంటంట? నిరీక్షించబడేదానికి నిజస్వరూపం. మనము దేని కొరకైతే నిరీక్షిస్తూ ఉన్నామో అది నిజము అనేదాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాగే ఇంకోటి ఏమి తెలియజేస్తుందండి ఇక్కడ? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉంది అంటున్నాడు. అంటే ఏదో అదృశ్యమై ఉంది. మనం గమనిస్తే పరలోకం అదృశ్యమై ఉంది, మనకి కనిపించదు. కానీ పరలోకం ఉందే అనేది మనకి రుజువు. అది మనకి విశ్వాసం అన్నమాట. బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తూ ఉందంటే విశ్వాసం అనేది నువ్వు దేని కొరకైతే నిరీక్షిస్తూ ఉన్నామో అది ఒక నిజమో, అది ఒక రుజువైంది, అది నీకు కనబడకపోయినా అది ఉన్నదే అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉందన్నమాట. అందుకని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాము, బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖనాలు మనం పరిశీలన చేస్తే ఇక్కడే ఈ 11వ అధ్యాయంలోనే 7వ వచనం కూడా గమనిస్తాం. ఒకసారి చూడండి, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను అంటా ఉన్నాడు. అంటే నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన మాటను విశ్వసించాడు. ఆయన విశ్వసించి నీ కొరకు ఓడ కట్టుకో, కొద్ది దినాల్లో భూమి మీదకి వర్షం రప్పిస్తానని చెప్పినప్పుడు అప్పటి వరకు అక్కడ వర్షం ఎలా ఉందనేది వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు చెప్పిన మాటను వాళ్ళు విశ్వసించి వాళ్ళ కొరకు ఓడను నిర్మించుకునేదానికి ప్రయత్నం చేసినట్లుగా ఇక్కడ మనం లేఖనాల్లో వచ్చి చూస్తాం. అందుకని ఆయన గురించి అంటాడు, అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అంటా ఉన్నాడు అనమాట. నోవాహు అప్పుడు దేవుడిని నమ్మాడు కదా, దేవుడిని నమ్మి ఓడ కట్టుకోమన్నప్పుడు ఓడ కట్టుకున్నాడు కదా. ఓడ కట్టుకున్న సమయంలో కూడా ఏం చేశాడు ఆయన? దేవుడు వర్షాన్ని రప్పిస్తూ ఉన్నాడు, మీరు దయచేసి ఈ ఓడలో ప్రవేశించండి, ఓడ కట్టుకునేదానికి సహాయం చేయండి అని ప్రకటించి ఉంటాడు. కానీ ఎవరు కూడా నమ్మలా. కానీ ఈయన ఏం చేశాడంటే దేవుడి మాటను నమ్మాడు. నమ్మి ఆయన
ఆయన ఏదైతే ఆ ప్రమాదం నుంచి రక్షిస్తున్నాడో దాన్ని విశ్వసించాడు కాబట్టి నా నీతిమంతుడిగా లేదా నీతికి వారసుడేయడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం అన్నమాట. అయితే విశ్వాసం అనేది మనకి తెలియనిది లేదా జరగబోయే దాని గురించి మనం కనిపెట్టుకునేటువంటిది పరిస్థితి, అది భావం అన్నమాట. అయితే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా విశ్వాసం అనేది ఉంటుంది. విశ్వాసము ఒక్కటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అక్కడ రాయబడి ఉంది. ఏమనుంది ఒకసారి ఆ మాటలు చూడండి. విశ్వాసం అనేది ఒక్కటే అనమాట. చూడండి, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీరు పిలువ విషయమైన ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే అనేటువంటి విషయాన్ని ఇక్కడ బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఎవరి విశ్వాసం వారిది, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అని చెప్పేదానికి అవకాశం లేదు. ఒకటే విశ్వాసం అనేటువంటి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కానీ ఆ విశ్వాసం యొక్క సామర్థ్యం లేదా స్థాయి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే కొన్ని విషయాలు మనం పరిశీలించేద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే అక్కడ విశ్వాసము కొంచెంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం ఆ వ్యక్తిలో. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం ఒకసారి పరిశీలన చేస్తే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మరి మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయును కదా. అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఏమి తిందామా ఏమి కట్టుకుందామా అనేటువంటి చింత కలిగి ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అతని గురించి తెలియజేస్తూ ఉన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, వాటిని దేవుడు పోషిస్తూ ఉన్నాడు కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా, మీరు ఎందుకు అంత అల్ప విశ్వాసం కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఏం తింటామా ఏం కట్టుకుంటామా అనేటువంటి చింత, అది తనకి కొంచెమైనటువంటి సామర్థ్యం కలిగిన విశ్వాసం అనమాట. ఆ వ్యక్తికి రేపు ఏముంటుందో తినడానికి, రేపు కట్టుకుంటాకి ఏముంటాయో ఉండవు అనేటువంటిది ఆలోచనలో తన విశ్వాసం ఆ సామర్థ్యంలోనే ఉండిపోయినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. ఇంకొక స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని గమనించినట్లయితే ఆ వ్యక్తికి ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉందంటే 8వ అధ్యాయము 10వ వచనంలో పరిశీలన చేద్దాం. ఇక్కడే మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి శతాధిపతి అంటా ఉన్నాడమ్మా. ఇక్కడ చూడండి, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలీలో నేను ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అన్నాడు అనమాట. ఏం గమనించినట్లయితే 8వ వచనంలో 5వ వచనం నుంచి చదువుకుందాము. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి అంటున్నాడమ్మ, చూడండి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. గమనిస్తూ ఉన్నారా? ఇతనికి ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉంది? నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు, వాడిని స్వస్థపరచమన్నాడు. ఇల్లు అడిగాడు, ప్రాధేయపడ్డాడు. సరే పద, నేను వస్తాను, స్వస్థపరుస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అప్పుడు ఆ శతాధిపతి ఏమంటా ఉన్నాడు, నువ్వు నా ఇంటికి వచ్చేదానికి నేను పాత్రుని కాను, కానీ నువ్వు ఇక్కడే ఉండి ఒక మాట సెలవివ్వు, నా దాసుడు స్వస్థపరచబడాలి అనేటువంటి ఒక మాట సహాయం చేయి, దానికే స్వస్థత పొందుతాడనేటువంటి విశ్వాసం ఉందన్నమాట. ఎంత విశ్వాసం ఉంటుంది? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 30వ వచనంలో ఏమని చెప్తా ఉన్నారు, 10వ వచనంలో ఆయన గురించి, ఇజ్రాయేలీలో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా చెప్తా ఉన్నాను అన్నాడు. ఇందాక ఉన్నటువంటి వ్యక్తికి ఎలా ఉంది? రేపేం తింటామా రేపేం కట్టుకుంటామా అనేటువంటి అల్ప విశ్వాసం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శతాధిపతికి ఏముందంటే, నువ్వు రానవసరం లేదు దేవా, నువ్వు అక్కడుండి ఒక మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అనేటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఇతను విశ్వాస విషయంలో. ఇక్కడ మనం గమనించేది విశ్వాస విషయంలో స్థాయిని పరిశీలన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే బలహీనమైనటువంటి విశ్వాసం గలవారు కూడా ఉంటారు. చూడండి, వారి గురించి పౌలు గారు ఏమంటున్నాడంటే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం చూస్తే,
కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం చూస్తే, విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు అంటూ ఉన్నాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బలహీనమైనటువంటి వారు, ఎక్కువగా వారికి ఉన్నటువంటి విశ్వాసంలో స్థిరంగా ఉండేటువంటి నిలకడైనటువంటి స్థితి వీళ్ళకు ఉండదన్నమాట. తొట్టిల్లిపోయేటువంటి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. కనుక వీళ్ళని ఏమంటున్నారంటే బలహీనమైనటువంటి విశ్వాసం గల వారిని చేర్చుకుని వారితో వాదాలు పెట్టుకోవద్దు. వారి యొక్క సంశయాలు లేదా సమస్యలను తీర్చేదానికి లేదా వారికి ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎత్తి చూపించడానికి మీరు వారితో వాదాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు బలహీనమైనటువంటి విశ్వాసం గల వాళ్ళు. ఇదొక స్థాయి కలిగినటువంటి వ్యక్తిత్వం అన్నమాట. ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే వ్యర్థమైనటువంటి విశ్వాసం ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చూద్దాం. ఈ విశ్వాసం ఎలాంటిదంటే వ్యర్థమైనటువంటి విశ్వాసం అన్నమాట. చూడండి, 14వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనం నుంచి చదువుకుందాము. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఇట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మృతుల పునరుత్థానం లేదు అనేటువంటి వారు విశ్వసిస్తూ ఉన్నారు, చూసారా? వారి గురించి మాట్లాడుతూ ఉన్నారన్నమాట. వీళ్ళకు ఉన్నటువంటి విశ్వాసము వ్యర్థమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి లేచాడనేది ఎంతవరకు మేము ప్రకటిస్తూ ఉన్నామో, లేచింది మేము ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి అది శ్రేష్టమైనదే, అది నిజమైనదే. కానీ మీరు మృతుల పునరుత్థానమే లేదనేటువంటి విషయాన్ని అంగీకరిస్తూ ఉన్నారు కనుక మేము చేసే ప్రకటన మీకు వ్యర్థమైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే వారు జరిగిన సంఘటనను కానీ లేదా ఉన్న విషయాన్ని కానీ వాళ్ళు విశ్వసించలేరు. వారి దోవలో లేదా వారి మతంలో వారు ఉంటారు. దాన్ని వ్యర్థమైనటువంటి విశ్వాసంగా మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇంకొక స్థాయి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే మృతమైనటువంటి విశ్వాసం. మనకు విశ్వాసం ఉంటుంది, అది చచ్చిన స్థితిలో ఉంటుంది అన్నమాట. అందుకని యాకోబు తెలియజేస్తూ ఉంటాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే అక్కడ చూడండి, ఒక మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది బైబిల్ గ్రంథం. అంటే శరీరంలో ప్రాణం లేకపోతే అది ఎలాగ ఉపయోగకరంగా ఉంటుందో, ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటుందో మనకు తెలుసు. ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. అది ఒక మృతమైనటువంటి స్థితి అని తెలియజేస్తుంది. అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమైనది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నీకు విశ్వాసం ఉండొచ్చు, దేవుడు అంటే భయం ఉండొచ్చు, ఏదైనా చేయగల సమర్థుడని నువ్వు విశ్వసించవచ్చు. కానీ నీకున్న విశ్వాసం ద్వారా నువ్వు ఏ విధమైనటువంటి క్రియలు చేయకుండా అలాగే ఉంటే నీకున్న విశ్వాసం ఏ స్థాయిలో ఉన్నట్టు? మృతమైనట్టు, మృతిగా ఉంది, ఎందుకు పనికిరానిగా ఉంది అనేటువంటిది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం చేసాం గమనించాం మనం ఇప్పటివరకు? విశ్వాసం అనేది ఏంటి? విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షింపబడేదానికి నిజస్వరూపము. అంటే మనం దేని కొరకైతే నిరీక్షిస్తూ ఉన్నామో అది నిజము అనేటువంటిది దృఢపరుస్తూ ఉంది. మళ్ళీ ఏవి అదృశ్యమైన ఉన్నాయో, ఏవి కనబడకుండా ఉన్నాయో అవి ఉన్నాయి, అది రుజువు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ దృఢపరుస్తూ ఉన్నాయి. ఇది విశ్వాసం. అయితే విశ్వాసం యొక్క సామర్థ్యం లేదా స్థాయిని కూడా మనం పరిశీలన చేసాం. కొంతమందికి ఎలా ఉంది విశ్వాసం చెప్పాలి. కొంతమందికి అల్ప విశ్వాసం ఉంది. కొంతమందికి ఎలా ఉంది? చాలా గొప్పగా ఉంది. కొంతమందికి ఎలా ఉంది? బలహీనంగా ఉంది. ఇంకా కొంతమందికి ఎలా ఉంది? వ్యర్థంగా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా కొంతమందికి మృతమైనటువంటి స్థితిలో ఉంది. ఇది వారి వారి యొక్క స్థాయిని బట్టి, వారి వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని బట్టి వారికి ఉన్నటువంటి విశ్వాస సామర్థ్యం అన్నమాట ఇది. అయితే మనం ఇప్పుడు ఏం గమనిస్తామంటే విశ్వాసం అనేది
చివరి వరకు నిలబడుతుంది అని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే అక్కడ ఏమని ఉందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదివితే లాస్ట్ వచనంలో ఏమని ఉందంటే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును అంటూ ఉన్నాడు. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని తెలియజేస్తూ ఉన్నాడు. కానీ చివరి వరకు శాశ్వతంగా నిలబడేది ఏంటంటే విశ్వాసము ఒక్కటే. విశ్వాసము కూడా చివరి వరకు నిలవబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా తెలియజేయాలి. అది ఎవరి విశ్వాసం వారిది కాకుండా దేవుడు అనుగ్రహించి ఒక్కటే విశ్వాసమందు చివరి వరకు నిలకడగా ఉండేటువంటి స్థితిలో మనం ఈ రోజున నడుచుకోవాలనేటువంటిది మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే విశ్వాసం కలిగి ఉండాల్సిన విధం ఎలా ఉంటుందో తెలుసా? కొన్ని లేఖనాల నుంచి పరిశీలించేద్దాం. విశ్వాసం కలిగి ఉండవలసిన విధానం, మనం ఏ విధానంగా విశ్వాసం కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే కొంతమందిని గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ ఒక రక్తస్రావం గల స్త్రీని మనం పరిశీలన చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాము. చూడండి, ఇక్కడ ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. ఆయన వెనుకకు వచ్చి ఆ వస్త్రం చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ సమస్యతో బాధపడుతున్న స్త్రీ ఏమనుకుందమ్మా? ఎలాంటి భావం కలిగి ఉందో తెలుసా? ఇక్కడ చదువుతూ ఉన్నాం కదా, ఏమనుంది? ఆయన వెనక ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు, నేను స్వస్థత పడతాను అనేటువంటి విశ్వాసం కలిగి ఉంది ఆ స్త్రీ. అందుకని యేసుక్రీస్తు ప్రభువుని ఏమన్నారు? ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, బాగు చేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి మనకి? గమనిస్తూ ఉన్నారా? ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం వస్తున్న స్త్రీకి ఏ విధమైనటువంటి విశ్వాసం ఉందో, ఆయన వచ్చి నా కొరకు ప్రార్థన చేసి నన్ను బాగు చేసేదానికి కూడా అవసరంలా, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాననేటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అంత ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలన్నమాట. ఇంకొక విషయాన్ని గమనించాం కదా, ఇందాక శతాధిపతి విషయాన్ని మనం గమనించాము. అతను కూడా, నువ్వు రానవసరం లేదు దేవా, నువ్వు ఇక్కడే ఉండి ఒక మాట సెలవిస్తే చాలు, అక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడు అనేటువంటి భావం ఉంది. అలాంటి సామర్థ్యం కలిగి ఉండాలి మనకి. యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏమనంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో చూద్దాం. ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే మనము యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి ఒక రోగిని తీసుకొచ్చారు, దెయ్యం పట్టిన వాడిని. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల వాళ్ళ అవల ఆ దెయ్యాన్ని విడిచిపోమనేదానికి, విడిచిపోగొట్టేదానికి వాళ్ళ వల్ల అవల. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారితో తెలియజేస్తున్న మాటలు ఇవి. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దెంపగా అది వానిని వదిలిపోయినాయి. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందారు. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసునంతకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన అంటున్నాడమ్మా, అల్ప విశ్వాసము చేతనే, మీకున్నటువంటి అల్ప విశ్వాసం చేతని మీరు ఏం చేసేది, మీకు ఏం కలిగింది? ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టేటువంటి సామర్థ్యం మీకు లేకపోయింది. కానీ నేను ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను అంటున్నాడు అనమాట. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట, కొండను ఇక్కడి నుంచి అక్కడ పొమ్మంటే వెళ్ళిపోతుంది.
గమనిస్తూ ఉన్నారా? అలాంటి పరిస్థితులు ఉంటాయి. అల్ప విశ్వాసం లేకుండా దృఢమైనటువంటి విశ్వాసంతో ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఇంకొక విషయం మనం గమనిస్తే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 15వ వచనంలో గమనిస్తే పేతురుని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా జరిగిన సంఘటన చూస్తూ ఉన్నాం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలెనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. వీరికి ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉందంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ పేతురు ఆ దారమ్మట వస్తే ఆ వీధిలో నడుచుకుంటా వెళ్తే పేతురు నీడ ఎవరి మీదైనా పడితే వాళ్ళు స్వస్థపరచబడతారు అనేటువంటి విశ్వాసం కలిగి ఏం చేస్తూ ఉన్నారంటే రోగుల్ని తీసుకొచ్చి ఆ మంచాల మీద అది పేతురు గారు వెళ్ళే దారమ్మట ఆ పరుపుల మీద ఉంచారు. చూడండి, మరి యెరూషలేము చుట్టూ నుండి పట్టణంలో జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలా ఉందంటే, ప్రారంభ సంఘం దగ్గర ఉన్నటువంటి ప్రజల దగ్గర లేదా అక్కడ ఉన్నటువంటి వీళ్ళ విశ్వసించిన వారి దగ్గర పేతురు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు తన నీడ పడినా చాలు రోగాలు పోతాయి, స్వస్థత కలుగుద్ది అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. విశ్వసించే విధానం ఇది. నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, దేనైనా చేయగల సామర్థ్యం కలిగిన వాడు అనేటువంటి భావంతో వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే పూర్తిగా అనమాట, అసలు నీ మాట జాలయ్యా మేము బ్రతికేదానికి అనేటువంటి భావంతో ఉన్నారనమాట. ఇలాంటి విశ్వాసమే పౌలు గారి మీద కూడా వాళ్ళు పెట్టుకున్నారు. ఎలాగ పెట్టుకున్నారో చూడండి. అపోస్తలుల కార్యములోనే 19వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం పరిశీలన చేద్దాం. ఇక్కడ పౌలుకు ఉన్నటువంటి యొక్క సామర్థ్యం అంటే పౌలు మీద ఉన్నటువంటి ప్రజల యొక్క విశ్వాసం ఎలా ఉందంటే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉంది ప్రజలకి. పౌలు గారి చేత దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు మహత్కార్యాలు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పౌలు గారిని ఏమని విశ్వసించారంటే, పౌలుకు తగిలిన గుడ్డలైనా పౌలుకు చేతి తగిలిన నడికట్లైనా సరే అవి తీసుకుని ఎక్కడో ఉన్నటువంటి రోగి దగ్గరికి తీసుకెళ్తే రోగం పోద్దే, వాడు స్వస్థపరచబడతాడు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశ్వసించారు. ఇలాంటి విశ్వాసం ఉండాలన్నమాట. ఏది శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం, రక్తస్రావం కలిగిన స్త్రీకి ఉండాల్సిన విశ్వాసం, ప్రాథమికంగా ఉన్న ప్రారంభ సంఘంకు ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అలాంటి విశ్వాసం మనం కలిగి నడుచుకోవాలి. ఒక మాదిరికరమైనటువంటి విశ్వాసం బ్రతికిన వారిని కొంతమందిని పరిశీలన చేద్దాం బైబిల్ గ్రంథంలో. వారి విశ్వాసం ద్వారా మన విశ్వాసాన్ని పెంపించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, విశ్వాసం ద్వారా బ్రతికిన వారి జీవితాలను పరిశీలన చేస్తే వారి జీవితాల నుంచి మనం కొంత సమాచారాన్ని నేర్చుకుని మనం కూడా విశ్వాసంలో ఎదిగేదానికి ఉపయోగపడుతుందని మనకు తెలిసిన విషయాలు అయినా సరే మళ్ళీ వాటన్నిటిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దానియేలు గ్రంథంలోకి వెళితే అక్కడ షడ్రకు మెషకు అబేద్నెగోలను పరిశీలన చేస్తాం. వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే విశ్వాసం కలిగి నడుచుకున్న వారి జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఇందాక విశ్వాసం కలిగి ఎలా ఉండాలో భావన నేర్చుకున్నాం. మనం గమనించాలి మీరు చాలా జాగ్రత్తగా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, నెబుకద్నెజరు ఏం చేశాడంటే బంగారు ప్రతిమ ఒకటి చేయించాడు. దాన్ని దురాయాని మైదానంలో పెట్టించి అది దాని కూడా ప్రతి ఒక్కరు కూడా దానికే మొక్కాలి, ఇంక దేనికి మొక్కకూడదు.
దానికి మొక్కను వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగంధకాల్లో పడవేస్తామనేటువంటి శాసనాన్ని పుట్టించారు. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి భయపడి దేవుడు చెప్పిన ఏదైతే మాట ఉందో, విగ్రహాలకి మొక్కకూడదనేటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు విశ్వసించి వాళ్ళు ఏం చేశారంటే నెబుకద్నెజర్ నిలబెట్టినటువంటి విగ్రహానికి వీళ్ళు మొక్కలేదు. మొక్కకపోతే వీళ్ళని తీసుకుని అగ్నిగుండంలో పడేయమనేటువంటి శాసనం వచ్చేసింది, వాళ్ళకి శిక్ష విధించబడింది. వీళ్ళ యొక్క పరిస్థితి చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి అమ్మ. ఇక్కడ 16వ వచనంలో చదువుతున్నాను. షడ్రకును మెషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. వీళ్ళకున్నటువంటి విశ్వాసం ఏంటంటే కేవలము విగ్రహాలను మొరక్కకూడదు. ఇది వీళ్ళకున్నటువంటి విశ్వాసం, కట్టడ, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. వీళ్ళు ఆజ్ఞకు లోబడి ఆజ్ఞ నెరవేర్చకపోతే మనల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారన్నటువంటి పరిస్థితులు ఆ రోజున అక్కడ ఉన్నా కూడా రాజుదేవుడు మాట్లాడుతున్నారు చూసారా, ఇందును గురించి నీకు సమాధానం చెప్పాలనేటువంటి అవసరం మాకు లేదు. ఎందుకంటే మమ్మల్ని రక్షించగల సమర్థుడు మా దేవుడు. నీ చేతిలో మమ్మల్ని పడకుండా తప్పిస్తాడు. ఒకవేళ తప్పించలేదే అనుకుందాం, తప్పించకపోయినా మాకు అసలు చింతే లేదు. ఎందుకనంటే నువ్వు దేవుడు ఇక్కడ ఆ మాట లాస్ట్ వస్తుంది చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపము అనేటువంటి విషయాన్ని అక్కడ స్పష్టంగా తెలియజేశారు. ఏ విశ్వాసంతో వాళ్ళు రాజుతో ఆ మాట అంటారు? చెప్పారుగా వాళ్ళే, మా దేవుడు ఎలాంటి వాడు, మండుచున్న అగ్నిగుండంలోంచి మమ్మల్ని తప్పించి రక్షించగల సమర్థుడు అని విశ్వసించారు వాళ్ళు. మనకు కూడా అలాంటి విశ్వాసమే ఉండాలి. ఈ రోజున ప్రమాద అంచుల్లోకి వెళ్ళిపోతాం, కానీ మనలో చాలామందికి, ఈవెన్ నాతో సహా, అంత విశ్వాసాన్ని మనం గైకొని ఉండలేకపోతా ఉన్నాం. ఏదన్నా చిన్న సమస్య వస్తే చాలు మనం తొట్టిల్లిపోతాం, అనుమానం. కనుక నా భార్య కూడా అంటాను, పద్దాక నువ్వు అనుమానంతో ఉన్నావు. ప్రతి సందర్భంలో నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. పోయిన వారం కూడా అక్కడ వాక్యం తెలియజేశా. అల్ప విశ్వాసం పాపం అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేశాను. కానీ విశ్వాసంలో నిలకడగా ఉండే సామర్థ్యం మనకు చాలట్లా, ఉండటంలా. వ్యక్తిగతంగా వీళ్ళకి ప్రమాదం ఉంది, ఆ విగ్రహానికి మొరక్కకపోతే వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారు. అగ్నిగుండం అక్కడ మండుతూ ఉంది, వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ వేసేదానికి సిద్ధంగా ఉన్నారు. శిక్ష వేసేయమని చెప్పాడు రాజు. కానీ వీళ్ళకున్నటువంటి ధైర్యం చూసారా, మమ్మల్ని రక్షించగల దేవుడు, మా సమర్థమైనటువంటి దేవుడు మాకున్నాడు. ఒకవేళ రక్షించకపోయినా సరే, ఆ తెగింపు రావాలి మనుషులు ప్రతి ఒక్కరికి. విశ్వాస విషయంలో ఆ తెగింపు ప్రతి ఒక్కరికి రావాలన్నమాట. వీళ్ళని బట్టి మనం ఏం నేర్చుకుంటామంటే, ప్రమాదాలు పొంచి ఉన్నా సరే, ప్రమాదంలో పడిపోతామని తెలుసున్నా సరే, మనకున్నటువంటి విశ్వాసంలో ఎలా ఉండాలంటే స్థిరముగా, కదలని వారుగా ఉండాలనేటువంటి విషయాన్ని వీరి జీవితాల్లోంచి నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడే 6వ అధ్యాయంలో దానియేలు గురించి మనం పరిశీలన చేస్తే 6వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం దానియేలు గురించి. దానియేలు ఎంతో నమ్మకంగా దేవుడికి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కేవలం కావాలని దానియేలు మీద అసూయతోనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చట్టం పుట్టించారు. 1 నెల దినాలు ఎవరికి ప్రార్థించకూడదు, ఏం చేయాలన్నా నీకే ప్రార్థన చేయాలి, నీ దగ్గరే విన్నవించుకోవాలనేటువంటి విషయాన్ని ఒక శాసనంగా పుట్టించారు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి రాజులు, అధికారులు, దానియేలు కొరకు. కానీ దానియేలు ఏం చేశాడంటే రాజాజ్ఞ లెక్క చేయకుండా యెరూషలేము కిటికీల వైపు తిరిగి రోజుకు ప్రతిదినం 3 దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఆ రాజుకి దానియేలు మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతో గొప్పది. ఆయన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు చాలా సమయం వరకు అక్కడ. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకి లేదా శాసనం పుట్టించిన దాన్ని బట్టి ఆయన దానియేలు తప్పించే ప్రయత్నం చేయలేదు అనమాట. కానీ చూడండి, ఆ 23వ వచనంలో చూస్తే 6వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం ఒకసారి.
కొన్ని వచనాలు చదువుకున్న ఈ సంఘటన మరొకసారి జ్ఞాపకం చేసుకునేదానికి 13వ వచనం నుంచి చదువుతా ఉన్నాను. అందుకు వారు చెరపట్టబడి యూదులలో ఉన్న ఆ దానియేలు, నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనము కానీ లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేసి వచ్చుచున్నాడు అన్నారు. తర్వాత 16వ వచనంలో చూస్తే, అంతటా రాజు ఆజ్ఞేయగా బండ్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. రాజే ఉన్నాడు, చూస్తున్నారా? దానియేలుతో, నువ్వు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని చెప్తా ఉన్నాడు. తర్వాత వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారులు ముద్ర వేసి దాన్ని ముద్రించింది. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయి అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవమగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనితో అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటిని నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అనేను. గమనిస్తూ ఉన్నారా? దేవుడు ఆజ్ఞలకి కేవలం లోబడ్డాడు. దేవుడు తప్ప వేరే ఒకళ్ళని పూజించకూడదు, ఆరాధించకూడదు అనేది అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలకు ఆజ్ఞ. ఆజ్ఞలకు భయపడి ఏం చేశాడంటే, నేనేం తప్పు చేసిన వాడిని కాదు కదా రాజా అనేటువంటి విశ్వాసంతో ఉన్నాడు అన్నమాట. కేవలం దేవుని ఆజ్ఞలకే, దేవుని మాటకి విశ్వాసం నుంచి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే విశ్వాసంగా కలిగి బ్రతుకుతూ ఉన్నారు. ఈ దానియేలు జీవితం మీకు అర్థమైందా? ఏమర్థమైంది? మీకు అర్థమైంది లేదు నాకు చెప్తే నాకు కూడా అర్థమవుతుంది. మీకు అర్థమైందో లేదు? దేవుడు తెలియజేశాడు కదా, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు, నన్ను తప్ప మీరు వేరే ఎవరిని పూజింపకూడదు అన్నాడు. దానియేలు ఆ మాటను విశ్వసించాడు కనుక దానియేలు రాజును పూజించలేదు, రాజుకు విన్నవించుకోలేదు, తన ఏ బాధ కూడా రాజుకు తెలియజెప్పలేదు. దానికి పర్యావసంగా సింహాల గుహలో పడవేయబడ్డాడు. కానీ దానియేలు చేసిన తప్పేమన్నా ఉందా ఇక్కడ? అందుకని అంటున్నాడు ఆయన, చూడండి 22వ వచనంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాళ్ళ నోళ్ళు మూయించాడు. నీకు తెలుసుగా రాజా, నేను ఏ విధంగా నుండి తప్పు చేయలేదని. అందుకనే కదా నువ్వు వేగిరపడి పొద్దున్నే నా దగ్గరకు వచ్చేసావు. రాత్రి విందులు జరిగించలేదు, నాట్యాలు జరిగించలేదు, ఎంతో దుఃఖంతో మాట్లాడుతున్నావు కదా రాజా. గమనిస్తూ ఉన్నారా? అంటే తప్పు చేయలేదు, దేవుని ఆజ్ఞలు మితిమీరలేదు, దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టలేదు. ఏదైతే తన విశ్వాసం ఉంచాడో, నువ్వే దేవుడివి, నువ్వే నిన్నే పూజించాలని విశ్వాసం ఉంచాడో దాని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. ప్రమాదాలు జరుగుతూ ఉన్న సందర్భాల్లో కూడా అలాంటి విషయాన్ని గ్రహించాడు. ఇంకా 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి వెళితే అక్కడ విశ్వాసంతో బ్రతికిన వాళ్ళని అనేక మందిని చూస్తాం. ఇక్కడ చూడండి, వాళ్ళందరినీ ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆ మాటలు చదివేదానికే ఎంతో ఉత్తేజభరితంగా ఉంటాయి. చూడండి, ఆ మాటలను ఒకసారి మీకోసం చదువుతాను. 11వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతాం. ఇందాక నోవాహు గురించి 7వ వచనంలో చదువుకున్నాము. ఇప్పుడు 7వ వచనం నుంచి ఆ అధ్యాయం చివరి వరకు ఉంటాయి. విశ్వాసం కలిగి బ్రతికిన వారి యొక్క జీవితాలు ఇక్కడ రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో. అంటే విశ్వాస పోరాటం చేసి వారి పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడేటట్లుగా బ్రతికిన వారి జీవితాలు అన్నమాట ఇవన్నీ కూడా. వారి పరిశీలన చేసి చూద్దాం ఒకసారి. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. జాగ్రత్తగా వినండి, నేను స్పష్టంగా చదువుతాను, గట్టిగా చదువుతాను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక బయలు వెళ్ళాను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్ దేశంలో పరవాసులై ఉన్నారు. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే, నేను మీకు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను అన్నాడు. కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చేసాడు వాళ్ళకి. ఎందుకని తెలుసా?
కనాను దేశంలో కరువు ఉన్నప్పుడు యాకోబు ఏం చేశాడంటే తన కుమారుల్ని ఐగుప్తుకు పంపించాడు ధాన్యం కొనేదానికి. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు? కనాను దేశం నుంచి వెళ్ళారు అక్కడికి. కనానులో కరువు కలగా అని ఉంటుంది అక్కడ. అంటే వీళ్ళు కనానులో నివసిస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఇస్తున్న దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే చూడండి, అక్కడ వాళ్ళ గురించి తెలియజేస్తూ ఉన్నాడు. గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాద్ దేశంలో వాసులై ఉన్నారంట. వాళ్ళు దేవుడు అనుగ్రహించిన వాగ్దాద్ దేశంలో వాళ్ళు ఎలా ఉన్నారు? పరదేశులుగా ఉన్నారు. చూడండి, ఎందుకనంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయి కూడా ఏం చేసిందంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేది కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను. అందుచేత మృతతుల్యుడైన ఆమె అక్కడ నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములే సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కానీ ఇసుక వలన సంతానం కలిగిన అనేటువంటి విషయాన్ని తెలియజేస్తానండి. శారమ విషయం అలాంటిది. ప్రకృతి ధర్మం నిలిచిపోయిన దాన్నే, నేను ముసలిదాన్నే, పిల్లలు కనేదానికి నా గర్భం సహకరించదే అనేటువంటి విషయంలో తనుంది. కానీ ఆమె ఎలా నమ్మింది? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక వాళ్ళు సంతానాన్ని పొందుకునే దానికి ఆ వయసులో కూడా బలం పొందారు అనేటువంటి సాక్ష్యం పొందారు వీళ్ళు. ఇంకా చూస్తే వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయిన దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమున ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతి పొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నారని విశదపరుచుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చితురో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునే ఎడల మరలా వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉండను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలా అనగా ఆయన వారి కొరకు ఆ ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఈ రోజునంటే మనకు తెలుసు పరలోకం ఉందని. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేను తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాను, అక్కడ మీకు నివాసాలు ఏర్పాటు చేసి వస్తాను, మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానం మనకి ఈ రోజున ఉంది. ఆ రోజున వాళ్ళకు ఉందా? అసలు పరలోకం అనేది ఉందని వాళ్ళకి తెలుసా? దేవుడు ఆకాశం నుంచి మాట్లాడతాడు మాతో, దేవుడు పైన ఉన్నాడు, మా కొరకు అక్కడ ఒక పట్టణం ఉంది అనేటువంటిది విశ్వాసం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడింది. పరలోకం అనేది ఉందనేది మనకి స్పష్టంగా కొన్ని ఉపమానాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేశారు. ఇంకా చూస్తే అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి తన కుమారుని ఇస్సాకును బలిగా ఇచ్చాడు. నీ ఒక్కగానొక్క కుమారుని బలిగా ఇచ్చేయమంటే ఇచ్చేసాడా లేదా? ఎత్తేసాడు కత్తి బలి ఇచ్చేసేదానికి. దేవుడు ఆకపోతే బలి ఇచ్చేసేవాడు. అంటే క్రియ జరిగించాడు అనమాట అక్కడ విశ్వాసాన్ని బట్టి. ఎందుకని ఆయన అంటున్నాడు చూడండి, విశ్వాసమును బట్టి అతను ఏమనుకున్నాడంటే మృతులను సహితం లేపగల సామర్థ్యం నా దేవుడికి ఉంది అనే విశ్వాసం ఆ రోజున అబ్రహాం ఉంది కాబట్టి ఇస్సాకును బలిగా అర్పించేదానికి ప్రయత్నం చేశాడు. తర్వాత ఇంకా కొంతమందిని చూస్తే ఇక్కడ విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడాను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యం పొందాడంటే ఇతను హానోకు. తర్వాత విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యమైనటువంటి విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా కిందకు వస్తే ఇంకా యోసేపుని గమనిస్తూ ఉంటాం. ఇక్కడ యోసేపు యాకోబు గురించి, యోసేపు గురించి, ఇస్సాకు గురించి ఇవన్నీ విషయాలు ఇక్కడ తెలియజేసుకుంటున్నాడు. మరి ఇక్కడ మోషేని గురించి 23వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం 23వ వచనంలో మోషేని గురించి ఏమంటాడంటే, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టారు. అయితే అతను పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమంటున్నాడంటే చూడండి 26వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధరము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలని యోచించాడు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు తెలియదు కాబట్టి, మోషేకి తెలియదు యేసుక్రీస్తు కొరకు నిందపడాలని. ఆయన అప్పుడే విశ్వాసం ద్వారా కనిపెట్టాడు. ఆయన విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినట్లుగా, తన ప్రజలను వెంబడించినట్లుగా ఇక్కడ మోషేని మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకనంటే చూడండి, ఇంకా ఇతను మోషే గురించి 29వ వచనంలో, విశ్వాసమును బట్టి వారు పొడి నేల నడిచినట్లును ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి, ఐగుప్తులు అలాగూ చేసి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిన.
విశ్వాసమును బట్టి రాహాబని వేసే వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారి గూర్చి ప్రవక్తల గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహాల నోళ్లను మూయించిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకునిరి, బలహీనంగా ఉండి బలపడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనులగా యాత్ర పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను మరియు బంధకములను, ఖైదులను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గములతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమల పడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను తర్వాత మన కోసం ఇది చేస్తున్నారని తెలియజేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ ఎలా బ్రతికారో మనం గమనిస్తూ ఉంటాం. మోషే దేవుని విశ్వసించడం ద్వారా 6 లక్షల కాల్బలం వాళ్ళందరినీ కూడా కేవలం ఒక మాటతో తీసుకెళ్ళిపోయాడు. దేవుని మీద విశ్వాసం ఉంచబట్టే ఆయన. రాహాబ్ అనే స్త్రీ తన దేవుని మనుషులు చేర్చుకుని అవిధేయులతో పాటు నశించకుండా రక్షణ పొందింది. సంసోను, గిద్యోను, బారాకు వీళ్ళందరి గురించి చెప్పడానికి సమయం చాలదని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరి గురించి మనందరం నేర్చుకుంటాం కదా ఎదరికి వెళ్ళిపోతే. రాజుల గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో వీళ్ళ చరిత్ర అంతా ఉంటుంది అక్కడ. వీళ్ళన్నిటి కూడా మనం అక్కడ నేర్చుకుని వచ్చాం కనుక ఇక్కడ సమయం చాలదు మనకి చదువుకునేదానికి. వీరందరూ ఏం చేశారమ్మా? విశ్వాసము కలిగి దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి ఉన్నాడు ఆ పట్టం పొందాలనే వీళ్ళందరూ ఖచ్చితంగా బ్రతికినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. కనుక మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా అల్ప విశ్వాసం లేకుండా విశ్వాసము కలిగి బ్రతకాలి. ఇప్పటి నుంచి విశ్వాసం ఎలా కలుగుతుంది? మనకి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. విశ్వాసం లేఖనాలు తెలియజేస్తాను ఎలా కలుగుతుందో. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం 17వ వచనం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కనుక ప్రతి వాళ్ళు కూడా క్రీస్తును గూర్చిన మాట వినుట ద్వారా విశ్వాసం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు అనేది లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా గలతీయులకు రాసిన పత్రికలు అంటారు చూడండి. పౌలు గారు ఏమనంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా తీస్తే చదవండి. 3వ అధ్యాయం 13వ వచనం చూస్తే, పదకొండవ వచనం ధర్మశాస్త్రము చేత ఎవడనూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడాలనే సంగతి స్పష్టమే. ఎలాగనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. గమనిస్తూ ఉన్నారమ్మా. 8వ వచనంలో కూడా చూస్తే, దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమందు చూచారండి వీళ్ళు. గమనిస్తూ ఉన్నారా? అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడాలంటే కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచాలి కదా. దాన్ని కొనసాగించుకుంటా వెళితేనే మనం నీతిమంతులుగా తీర్చబడేదానికి అవకాశం ఉంటుంది. కనుక మనం ఎలా ఉండాలంటే క్రీస్తుని హృదయంలో విశ్వాసం ద్వారా స్థిరపరచబడాలని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే ఏమంటున్నాడంటే, 15వ వచనం నుంచి కలిసి ఉన్నాయి. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను అంటా ఉన్నాడు. క్రీస్తు ఎలా ఉండాలంటే మన హృదయంలో విశ్వాసం ద్వారా. ఎలాగో ఇదివరకు అబ్రహాం బ్రతికాడు చూసారా, ఇదివరకు శారాయి బ్రతికింది చూసారా,
మోషే బ్రతికాడు చూసారా, ఇస్సాకు యాకోబు అని వారు బ్రతికారు చూసారా, అలాగని మనం కూడా విశ్వాసాన్ని కలిగి యేసుక్రీస్తు మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. కనుక మనందరం కూడా క్రీస్తునందు పరిశుద్ధపరచబడి మనందరం కూడా ఆయన యందు ఉన్నటువంటి విశ్వాసంలో ఏకత్వం పొంది ఉండాలి. చూడండి, ఇక్కడే 4వ వచనం 11వ వచనంలో ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ ఏమనుందంటే, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగ వరకు ఆయన ఎలాగ నియమించను అంటూ ఉన్నాడు. ప్రతి పరిశుద్ధుడు కూడా కేవలము క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా బ్రతుకుతాము, నీతిమంతులుగా తీర్చబడతాము, మన రక్షణను కొనసాగించుకుంటాము. ఏ సమస్య వచ్చినా మనం తీర్చుకునే దానికి ఆ విశ్వాసమే మనకు ఉండాలి అనేటువంటి ఒక విశ్వాసంతో మీ అందరినీ నేను హెచ్చరించేది ఏంటంటే, మనం కూడా మన పెద్దల వలె లేదా మన పూర్వీకుల వలె, మన ముందు బ్రతికి చనిపోయిన వారికి వలె విశ్వాసాన్ని పెంపొందించుకుని దేవుడికి ఇష్టమై ఉండినట్లుగా బ్రతుకుదాం. ఎందుకంటే చెప్తున్నాడు కదా, ఇక్కడ ఏమని చెప్తున్నాడు, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండుట అసాధ్యం అంట. అసలు ఇక చూడండి, మరి అసాధ్యం అనే మాట మీ అందరికీ అర్థమైందిగా. అసాధ్యం అంటే ఏంటి? ఇక దానికి ఛాన్స్ ఏమీ లేదు, 1% ఛాన్స్ కూడా లేదు. అసలు ఎక్కడ ఏ క్వశ్చన్ కొంచెం కూడా లేదనేది భావం అనమాట అసాధ్యం అంటే. కనుక మనం ఏం చేయాలంటే, మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం అనుదినం ఎదుగుతాం. విశ్వాసంలో ఎదగడానికి ఇంకా చాలా లేఖనాలు ఉంటాయి, అవన్నీ మనం తర్వాత పరిశీలన చేస్తాం. విశ్వాసం ఏంటంటే, ఏదైతే అదృశ్యమైందో అదే రుజువు, అది ఉందే మనం నమ్మడానికి ఆస్కారం ఉంది. కనుక దాని వరకు కనిపెట్టేదానికి, మన విశ్వాసం ఆత్మ సంబంధంగా బలపడటానికి ప్రతి ఒక్కరూ దేవుని సహాయం ద్వారా ఎదగాలని మొదటగా నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ శ్రద్ధగా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను.